నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం అయితే మల్కాజ్గిరి బీఆర్ఎస్ కార్పొరేటర్ అయిన రాము యాదవ్ గారు ఉన్నారు. అన్నతోనైతే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, మల్కాజ్గిరిలో ఇప్పుడు మైనంపల్లి గారు ఉన్నాక ఏమైనా అభివృద్ధి పనులన్నీ జరిగినాయి ఇంతవరకు? లేదమ్మా, శూన్యం జరిగింది. ఇప్పటి వరకు రూలింగ్ గవర్నమెంట్ ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు మల్కాజ్గిరికి తీసుకొచ్చిన అభివృద్ధి గుండు సున్నా. ఇదైతే వాస్తవం. కావాలంటే వాళ్ళు ఎలాంటి ఏమైనా అభివృద్ధి ఫండ్స్ తీసుకొచ్చి ఉంటే మాత్రం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. అదే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మర్రి రాజశేఖర రెడ్డి గారు. గెలిచిన 18 నెలల్లో సీఎం గారి దగ్గరికి, మంత్రుల దగ్గరికి వెళ్ళి దాదాపు ఒక 1000 కోట్ల వరకు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి శాంక్షన్ చేయించాము. కావాలంటే అది మేము మీకు శ్వేతపత్రం కూడా రిలీజ్ చేస్తాము. మేము ప్రతిపక్షం నుండి మల్కాజ్గిరి అభివృద్ధి జయంగా మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మర్రి రాజశేఖర రెడ్డి గారు అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఇలా ఏ డివిజన్లో ఏ మేజర్ సమస్యలు ఉన్నాయో వీటి మీద పోరాడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది. అదే మినిస్టర్లను కలవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మాకు ఇక్కడ ఏఓసి సెంటర్ అని ఉంటుంది. దానికి ఒక 800 కోట్లు శాంక్షన్ అయ్యండి. 100 ఫీట్ రోడ్డు 42 ఎకరాలకు గాను ఆర్మీ ఏరియాకు వాళ్ళకు 450 కోట్లు మన ప్రభుత్వం ఇస్తుంది. మిగతాది ఏదైతే 350 కోట్లు ఉన్నావో అది రోడ్డు కింద 100 ఫీట్ల రోడ్డు ఆర్కేపురం నుంచి మారడ్పల్లి వరకు శాంక్షన్ అయింది. డిపిఆర్ సిద్ధమైపోయింది. 1-2 మంత్స్లో టెండర్ అయ్యి ఆ వర్క్ ప్రాసెస్ అవుతుంది. దాంతోపాటు నేరన్మెట్లో 3 వంతెనలు ఆర్కేపురం ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ చేయించారు. అది 245 కోట్లు. దాంతోపాటు ప్రజెంట్ ఇప్పుడు నా డివిజన్లో మహేంద్ర హిల్స్లో 5 ml రిజర్వాయర్ 14,95,000 ఒక రిజర్వాయర్ 5 ml రిజర్వాయర్ కూడా శాంక్షన్ చేయించిన ఘనత మా ఎమ్మెల్యే గారిదే. ఇందులో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గారిది ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకుండా మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినటువంటి ఫండు 1000 కోట్లు. మరి ప్రభుత్వం వాళ్ళదే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మాజీ ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు మల్కాజ్గిరికి ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చారన్నది ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నట్టు. అదే పక్క కాన్స్టిట్యున్సీ ఏదైతే మెదక్ ఉందో వాళ్ళ అబ్బాయి మైనంపల్లి రోహిత్ బాబు గారు మెదక్కి గత సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు రోజు 750 కోట్లు ఇనాగ్రేషన్ పెట్టారు. అదే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి 7 పాయల కానీ, చర్చ్ కానీ, ఒక కాలేజ్ కానీ. మరి మల్కాజ్గిరి కిందకి తీసుకురాలేదండి? 18 నెలల్లో ఒక 100 కోట్లు, ఒక 200 కోట్లని తీసుకురావాలి కదా. అంటే మల్కాజ్గిరిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగొద్దు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కొట్లాటలు తగాదలు పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నదే మాజీ ఎమ్మెల్యే గారి ఉద్దేశం, అంతే తప్ప ఏదో మల్కాజ్గిరికి మంచి చేయాలన్న ఉద్దేశం అయితే లేదండి. కావాలని రెచ్చగొట్టే విధంగా లీడర్లను ఉసగలిపి దాడులు చేయించి అతని ఇక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడున్న లీడర్లకు ఒకటే మా అంటే ఒక 2 నెలలు ఉంటారని, ఇంకా 2 years ఉంటుంది ప్రభుత్వం. తర్వాత అండి అధికారం శాశ్వతం కాదు కదా. ఇక్కడ ఎవడన్నా రామ్ యాదవ్ అన్నట్టు మైనంపల్లికి దుష్మన్ అయితే మల్కాజ్గిరి మొత్తం దుష్మన్. ఇది ఎక్కడ సంస్కృతి అండి? ఈ 10 ఏళ్లలో మల్కాజ్గిరిలో ఇలాంటివి లేవండి, అసలు ఇలాంటివి లేవు. ఎప్పుడైతే ఈ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే అందరి మీద దాడులు జరుగుతున్నాయి. గతం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా ఒక 7-8 మంది నాయకుల మీద దాడులు జరిగాయండి. అల్వాల్లో కానీ మల్కాజ్గిరిలో కలుపుకుంటే ఒక 7-8 మంది మీద దాడులు జరిగాయి. ఇక్కడ మల్కాజ్గిరిలో ఒక రౌడీ రాజకీయం నడుస్తుందండి. ఒక రౌడీయిజం నడుస్తుంది, అంతే తప్ప ప్రజాపాలన లేదు, ప్రజలకు మంచి చేయాలని లేదు. ఎంతసేపు ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి గెంతే. కాంగ్రెస్ నాయకులు నేర్చుకుంది అంటే ఇది ఒకటే, ఎవరిని కొట్టాలి, ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని తిట్టాలి. కొద్దు ఆయన మాజీ గారు అంటారు కదా, కేటీఆర్ గారు బట్టలు చింపేస్తే, హరీష్ రావు గారు బట్టలు చింపేస్తా అంటే గంతే ఆయన అంటాడు, వీళ్ళు అమలు చేస్తుంటారు కింద బట్టలు చింపే ప్రోగ్రాం. ఎన్ని రోజులు చింపుకుంటూ పోతారండి? వాళ్ళకి బట్టలు లేవా వేసుకోవడానికి? వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు చింపే ప్రోగ్రాం పెడతారంట. వీళ్ళు అభివృద్ధి ఏం చేస్తున్నారండి? ఆయన ఇక్కడ తగాదాలు పెట్టిపోతారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు ఆ మాత్రం సెన్స్ లేదా? ఒకని సాగు పోవద్దు, ఒకని పెళ్లికి పోవద్దు, ఏం చేయొద్దు. ఇక్కడ రామ్ యాదవ్ నాకు దుష్మన్ అయితే మొత్తం మల్కాజ్గిరి అంటే రామ్ యాదవ్ వీళ్ళేమన్నా మైనంపల్లి వంశకుల వీళ్ళు ఎవరు అసలు? రాజకీయమే చేయాలండి, పర్సనల్ ఎందుకు తీసుకుంటున్నారు? దమ్ము ధైర్యం ఉంటే రమ్మనంటే ఇండివిజువల్గా కొట్లాడదాము. రాజకీయంకి దానికి ఏం సంబంధం? నిజంగా కూడా మల్కాజ్గిరిలో మాత్రం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ఫండ్ మాత్రం గుండు సున్నా. నేను ముక్తకంఠంగా చెప్తున్నా, గుండు సున్నా.
నిజంగా ఆయన ఒక 100 కోట్లు 200 కోట్లు ఉంటే ఛాలెంజ్ చేసి రమ్మనండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, మేము చేస్తాం, మేము చూపిస్తాం. రేపు 11 టైం పెట్టండి, వచ్చి కూర్చుంటాం, నేను రిలీజ్ చేస్తాను. అయితే బీఆర్ఎస్ కార్యకర్తల మీద మైనంపల్లి అనుచరులు అయితే దాడులు చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారన్న అసలు? ఏం లేదమ్మా, గతంలో నన్ను కార్పొరేటర్గా చేశారు మైనంపల్లి హనుమంతరావు గారే, ఎందుకంటే నేను ఆయన ఫాలోవర్ ఉండే. సో కృతజ్ఞత భావంతో ఈ 18 నెలలని కూడా నేను పార్టీ మారలేదు. అతను కేవలం అతని కొడుకు మెదక్ టికెట్ గురించి ఇక్కడ నుంచి మల్కర్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇలా మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనకు అన్యాయం చేయలేదా, టికెట్ డిక్లేర్ చేసింది. నీ అంతలో నువ్వు వెళ్ళిపోయినావు, నీ కొడుకు స్వార్థం గురించి నువ్వు వెళ్ళిపోయినావు. మేమైతే మారలేదే. రాజకీయంలో ఇది ఒక ప్రజాస్వామ్యం, ఎవరు ఎక్కడన్నా ఉండొచ్చు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి. డొకోమెటిక్ కంట్రీ అని ఆయనే 10 సార్లు అంటాడు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పోవచ్చు, ఎవరితోటైనా మాట్లాడవచ్చు అని. మరి నీ వరకు వచ్చే వరకు అమలు కావా? నువ్వు చేసే సంసారం ఎదుటోడు చేస్తే వ్యభిచారమా? మీరే అంటారు కదా, నాయకులంతా కలిసిమెలిసి ఉండాలి, ఎలక్షన్స్ అప్పుడే అది ఇది అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు మరి కలిసిమెలిసి ఉండలేరు? ఎందుకు? రామ్ యాదవ్ అన్నట్టు మైనంపల్లికి దుష్మన్ అయితే మల్కేరి మొత్తం ఎందుకు దుష్మను? రామ్ యాదవ్ చచ్చిపోతే ఇక్కడే మల్కేరిలో బొంద పెడతారు. హనుమంతరావు వస్తే మల్కేరిలో తీసుకొచ్చి బొంద పెడతారా? పెట్టరు కదా. అక్కడెక్కడో అల్వాల్లో అక్కడెక్కడో పెడతారు బొంద. ఈ మల్కాయి నాయకులకు తెలియదా మరి? రేపు వాళ్ళు ఇక్కడ చచ్చినోడు కూడా గిన్నె మల్కేరిలో పెడతారు, తీసుకొని అల్వాల్లో పెడతారా, లేకుంటే కొంపల్లిలో పెడతారా బొందలు? కొద్దిగానన్నా సిగ్గు శరాలు ఉండాలి ఇక్కడ నాయకులకు మాట్లాడితే. అయితే మల్కాజ్గిరిలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయన్న అసలు? అస్సలు బాగాలేనండి. లా అండ్ ఆర్డర్ మొత్తం అతని చేతిలోనే ఉంది. సిఐలు, ఏసీపీలు, డీసీపీలు అంతా కూడా ఆయన లెటర్ మీద పైరవి చేసి తెప్పించుకున్న వ్యక్తులే. మల్కాయిలో ఇట్లా పోలీస్ వ్యవస్థ కరెక్ట్ ఉంటే గొడవలే జరిగాయండి. పోలీసు వాళ్ళే వత్తాసు పలుకుతున్నారు ప్రెజర్లో. ఇలా నేను ఒకటే సింపుల్గా పోలీస్ అధికారులను అడుగుతున్నానండి. ఒక వ్యక్తి ఛాలెంజ్ చేస్తాడు, ఛాలెంజ్ చేసి దూలపల్లి నుంచి మల్కాయికి 40-50 కార్లు వేసుకొని వస్తాడు. మరి ఇది పోలీస్ వ్యవస్థకు తెలియదా? ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ వస్తుంటే ఆపొచ్చు కదా. అలాంటి వ్యక్తిని ఆపరు, మమ్మల్ని మాత్రం హౌస్ అరెస్ట్ చేస్తారు. మమ్మల్ని రోడ్డు మీద, అంటే లోకల్ మేము మల్కాయి, మమ్మల్ని మాత్రం ఇంట్లో నుంచి బయటకు రాకుండా అరెస్ట్ చేస్తారు. రావాలి, ఛాలెంజ్ ఇచ్చినోడు రావాలి, ఈజీలు వేసుకుంటే వెళ్ళిపోవాలి. మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందండి అసలు? అంటే అతని లెటర్ యాడ్ మీద వచ్చిన వ్యక్తులే వీళ్ళంతా, ఏసీపీలు కానీ, సిఐలు కానీ, డీసీపీలు కానీ అతని లెటర్ యాడ్ మీద పైరవీ చేసుకొని పొజిషన్లోకి వచ్చిన వాళ్ళ వీళ్ళంతా. కాబట్టి ఆటోమేటిక్గా అతనికి సపోర్ట్ చేస్తారు. నేను ఇదే అడుగుతున్న పోలీసు వ్యవస్థని, ఆ రోజు మీరు ఎందుకు కట్టడి చేయలేకపోయారు మైనంపల్లి గారిని? ఎందుకు? మమ్మల్ని కట్టడి చేసిరు, మండల రాధాకృష్ణ గారిని కట్టడి చేసిరు, మా కాక గారిని. మరి మైనంపల్లిని ఎందుకు కట్టడి చేయలేకపోయారు? ఇక్కడి వరకు వచ్చి దూలపల్లి నుంచి మల్కాయి అంతా షో చేసిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు? మరి పోలీస్ వ్యవస్థ కానీ, డీసీపీ గారు కానీ, ఏసీపీలు కానీ, సిఐలు కానీ ఎందుకు ఆపలేకపోయారు? అర్థమవుతుంది కదా మీకే క్లియర్గా. అది అంటే పోలీస్ వ్యవస్థ మొత్తం అతను చెప్పు చేతిలో పెట్టుకొని ఇలాంటి దాడులను ఉసిగొల్పుకుంటూ రాష్ట్రాన్ని అధోగతి పట్టేయాలని చూస్తారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప ఎక్కడ కూడా లాభం జరగదండి. ఇలాంటి రౌడీజాన్ని ప్రోత్సహిస్తే మాత్రం ఎండ్ ఆఫ్ ది డే కాంగ్రెస్ పార్టీ మట్టిలో కొట్టుకుపోతుంది ఇంకో 2 ఏళ్ల తర్వాత. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని చూడడం బట్టి కక్షపూరితంగా ఏమైనా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? 100% అండి, 100% కక్షపూరితం. ఇప్పుడు అతను మాజీ ఎమ్మెల్యే నేను పోలేదని 18 నెలల నుంచి నన్ను టార్గెట్ చేసి ఒక ప్రణాళికబద్ధంగా అల్వాలు వెంకటేశ్వర టెంపుల్లో ఒక ఎండోమెంట్ బోనాల చెక్కులు పంపకంలో కావాలని నా పైన దాడి చేయించాను. అందుకని ఇలా అవుతుంది. అయితే మళ్ళీ మైనంపల్లి గారు గెలిచే అవకాశం ఉందా ఇక్కడ ఏమన్నా? లేదండి, అస్సలు లేదు. గతంలోనన్నా ఇంకా 52,000 మెజార్టీతో ఓడిపోయారు, కానీ ఈసారి ఖచ్చితంగా 75,000 1,00,000 మెజార్టీ మా స్థానిక ఎమ్మెల్యే గారికి వస్తుంది. మేము ఒక 10 days బ్యాక్ కూడా ఒక సర్వే చేయించడం జరిగింది. అందులో 39.87 మా ఎమ్మెల్యే గారికి వస్తే మాజీ గారికి అసలు డిపాజిట్ కూడా రాదండి ఈసారి. అదైతే రాసి పెట్టుకోండి. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నామంటే రమ్మ నిలబడమని అంటే గెలిపించి చూపించమనండి. ఏం తీసుకొచ్చాడని అభివృద్ధి చేసి, ఏం చేశాడు అభివృద్ధి చేసి, ఎన్ని ఫండ్స్ తెచ్చాడు మల్కాజిరికి? ఇంకా ప్రతిపక్షం నుండి మా ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారండి. పొద్దున్న లేస్తే ప్రజా సమస్యల మీద ప్రజలతో ఇలా రైల్వే డిపార్ట్మెంట్ ఉంది, మల్కాయి మొత్తం చక్రబంధంలో ఉందండి. ఇవాళ ఆ చక్రబంధం నుంచి విముక్తి చేయడానికి ఒక 8 ఆర్యూబీలు శాంక్షన్ చేయించారు. 8 ఆర్యూబీలు శాంక్షన్ చేయించారు. మరి ప్రభుత్వం మీద కదా, మరి ఇప్పటివరకు ఎందుకు చేయించలేకపోయారు? ఒక్కడన్నా ఒక అఫీషియల్గా ఒక లెటర్ ఇచ్చినట్టు చూపెట్టండి మాజీ ఎమ్మెల్యే గారు. ఈ 18 నెలల్లో మల్కాయికి ఇంత ఫండ్ కావాలని చెప్పి డెవలప్మెంట్కి లేదు. గుండు సున్నా. ఎంతసేపు ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలి, ఇదే టార్గెట్ అంతే. మొత్తం మల్కాయిని భ్రష్టు పట్టించి ఇక్కడికి వెళ్ళిపోవాలనేది ఆయన కంటెంట్. చెక్కుల పంపిణీ విషయంలో అసలు వివాదం ఎందుకు జరిగిందంటారు?
ఏం లేదు, కేవలం రామ్ యాదవ్ని టార్గెట్ చేయడానికి నన్ను కొట్టేయాలని చెప్పే ప్రయత్నంతో అసలు ప్రతి సంవత్సరం కూడా నా డివిజన్లోనే జరుగుతుందండి. 141 డివిజన్లో విజయ వినాయక స్వామి టెంపుల్లో ఎండోమెంట్ చెక్కులు డిస్ట్రిబ్యూషన్ ఉంటాయి. ఈసారి ఏం చేశారంటే నన్ను టార్గెట్ చేసుకొని దాన్ని అల్వాల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అల్వాల్ అది మైనంపల్లి గారి ఇల్లు పక్కకే, కూతవేడి దూరంలో పోలీస్ స్టేషన్, అక్కడే గుడి. సో కేవలం అక్కడ అల్వాల్ కార్యకర్తలను అంతా మోపు చేసి నా మీద దాడి చేయించారు వాంటెడ్లీ. ఇది ఎందుకంటే అతను ఎంబడి నన్ను రాలేదని పోలేదని ఒక కేవలం కక్షతోటి తప్ప 18 నెలలు వెయిట్ చేశారు నా మీద చేయడానికి. నిజంగా కూడా చెప్తున్నా కదా, అదొక పిరికి పంద చర్య. ఏదన్నా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే ఇండివిజువల్ ఫేస్ టు ఫేస్కి రమ్మనండి, పంపిమనండి. అవునన్నా సరే, వాడు 10 కొడతాడా, నేను 1 కొడుతున్నా చూసుకుందాం. కానీ ఈ దొంగ లెక్కలు ఎందుకండి? ఎంతసేపు రౌడీ మెంటాలిటీ, రౌడీ థింగ్సే. ఆయన బేసిక్లీ మాజీ రౌడీ షీటర్. మీరు కూడా కొన్ని వీడియోలు చూస్తుంటాడు. పాపం నేను ఒక అబ్బాయి రవి అని పెట్టాడు, వాళ్ళ ఫాదర్ని చంపారని చెప్పేసి. రౌడీలకు రౌడీ థాట్సే ఉంటాయి తప్ప మంచి థాట్స్ ఉండయండి. ఖచ్చితంగా ఈరోజు కాకుండా రేపని నన్ను చంపేయాలని చూస్తున్నారు, చంపేశారు. నేను రెడీ టు డై. కానీ బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. కంఠంలో ప్రాణంత వరకు బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉంటాను. ఇన్ని సంవత్సరాలుగా చెక్కుల పంపిణీ అనేది మల్కాజ్గిరిలో జరగంగా ఇప్పుడు ఎందుకు సడన్ గా అల్వాల్కి ఎందుకు షిఫ్ట్ చేసిండొచ్చు అసలు? అదండి, అధికారం వాళ్ళదండి. ప్రభుత్వం ఇవాళ ఎవరిది ఉందండి? రాజకీయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎండోమెంట్ మినిస్టర్ ఎవరండి? కొండ సురేఖ గారు, కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు ఎండోమెంట్ కమిషనర్ ఫోన్ చేయించుకొని స్పాట్ చేంజ్ చేసుకున్నారు ఇక్కడ నుంచి. ఎందుకంటే నేను ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్, లోకల్ ప్రోటోకాల్ మేము చూసుకోవాలి కాబట్టి దాన్ని ఇక్కడ నుంచి అల్వాల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కేవలం ఒక ప్రణాళికతోటే టార్గెట్ చేసి నా మీద దాడి చేయాలనేది. కేవలం వాళ్ళకి ఏంటంటే మైనంపల్లికి రామ్ యాదవ్ ఒక్కడే టార్గెట్. రామ్ యాదవ్ని ఎట్లనన్నా కొట్టాలి. కొడితే అయిపోతుందండి? కొడితే పరిష్కారమా? నీకు దమ్ముదైనం ఉంటే నా మీద ఇంకో వ్యక్తిని నిలబెట్టాలి, గెలిపించి చూపించుకోవాలి, రాజకీయంగా ఓడగొట్టాలి. అప్పుడు నువ్వు సంతోషించాలి. ఈ దాడులు చేసుకుంటూ పోతే ఏముంటుందండి? బీఆర్ఎస్ నేతలకు మైనంపల్లి వార్నింగ్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు అసలు? ఎన్ని రోజులు ఇస్తారమ్మా వార్నింగ్లో? ఇంకో సంవత్సరం ఇస్తాడు, ఇంకో 2 సంవత్సరాలు ఇస్తాడు. తర్వాత అధికారం శాశ్వతమా? మాకంటూ ఒక రోజు వస్తుంది కదా. మాజీ గారే అంటారు, ప్రతి మనిషికి ఓపిక, సహనం అనేది ఉంటుందని. ఆ సహనం అందరికీ ఉంటుంది. అది కోల్పోయిన రోజు సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్ర పాలిటిక్స్ చూసాం మనం. ఆంధ్రలో ఇదే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కొడాలి నాని గారు, వంశీ గారు ఎంతో విరవిగారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైంది? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కొడాలి నాని పరిస్థితి ఏంది, వంశీ గారి పరిస్థితి సేమ్ అదే పాలిటిక్స్. అవి ఇక్కడ రాబోయే రోజులలో మా తెలంగాణ రాష్ట్రంలో, అందులో ఎక్స్పెషల్లీ మల్కయూరులో ఖచ్చితంగా అలాంటి రోజులు మీరు కూడా చూస్తారు. అదే కొడాలి నాని పరిస్థితి ఏమైంది, అదే వంశీ గారి పరిస్థితి ఏందో ఇక్కడ కూడా టిట్ ఫర్ టాట్ ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా మా మీద భౌతికంగా ఇంకొక 5-6 సార్లు దాడులు జరుగుతాయి. ఇగోండి, నా మీద 7 ఎఫ్ఐఆర్లు పెట్టించారు. రామ్ యాదవ్ మీద 7 ఎఫ్ఐఆర్లు అయినాయి ఇప్పటి వరకు. అదే మనం కంప్లైంట్ ఇస్తే జీడీ ఎంట్రీ, నెల లోపల కేసు క్లోజ్. అంటే అధికార దుర్వినియోగం ఏ విధంగా చేస్తున్నారంటే చూడండి. పవర్ అతని చేతిలో పెట్టుకొని మాజీ గారు లిటరల్లీ రామ్ యాదవ్ని ఆర్థికంగా దెబ్బతీయాలి, అష్టదిగ్బంధం చేయాలి, కొట్టాలి, చెయ్యాలి. అంటే నీతో రాకుంటే ఇంతేనా? చంపేస్తావా? చంపేది ఉంటే డైరెక్ట్ వచ్చి చంపేసేయి, దాంట్లో ఏముంది? మైనంపల్లి వారిని బీఆర్ఎస్ క్యాడర్ ఎలా తీసుకుంటుంది అసలు? ఎవరు మైనంపల్లి వారిని క్యాడర్ ఒకటే కదండి, యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఎవరు కూడా దాన్ని విమర్శిస్తారు తప్ప ఎవరు హర్షించారు. ఏదన్నా ఇలా నా డివిజన్లో 33 కాలనీలు ఉన్నాయండి. ప్రతి కాలనీ వాళ్ళు కూడా నాకు సంఘీభావం తెలిపారు. ఇది ఒక హీనమైన చర్య, ఇది నీ అభివృద్ధిని ఓర్వలేక కావాలని ఇట్లా చేయడం, దాడి చేయడం మనమైతే, ప్రజాస్వామ్యం అయితే ఇది పద్ధతి కాదు. వీఆర్ఆర్ విత్ యూ అని చెప్పి ప్రతి ఒక్కరు నాకు సానుభూతి పలికారు, నా ఎన్నుకున్నారు. వాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు నేను బయటపడ్డానని నేను అనుకుంటున్నానండి. నా గౌతమ్ నగర్ డివిజన్ ప్రజల వల్ల, వాళ్ళ యొక్క దయ వల్లనే ఈరోజు నేను ఆ రోజు ఇన్సిడెంట్లో బతికి బయటపడ్డాను. డైరెక్ట్ నన్ను మర్డర్ చేయాలని చూశారండి, హత్యాయత్నం చేయాను. ఇలా పోలీస్ స్టేషన్లో నేను హత్యాయత్నం కేసు పెడితే తీసుకోలేదండి. అంటే ఎట్టుపోతుంది ప్రజాస్వామ్యం, లా అండ్ ఆర్డర్ ఎట్టుపోతుంది? డైరెక్ట్ చెప్తున్నారు ఇది 307 కింద మేము ఇది కన్సిడర్ చేయండి అంటే. అన్ని వీడియోలు వైరల్ చేసి మొత్తం నన్ను ముక్కుముడిగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే ఒక 307 కేసు పెట్టారంటండి. ఎట్టుపోతుంది వ్యవస్థ? మీరే చెప్పండి.